అందరికీ నమస్తేనండి. శాంతి భద్రతలు కాపాడడంలో రేవంత్ సర్కార్ ఘోర వైఫల్యం. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందండి. గత వారం రోజుల్లో 4 మహిళలపైన అత్యాచారం జరిగాయి. ఒకటి మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలు భోగిలో కూడా అత్యాచారం జరిగింది. మార్చి 31 జర్మనీకి చెందిన ఒక మహిళ పైన పహాడీ షరీఫ్లో అత్యాచారం జరిగింది. రంగారెడ్డి జిల్లా కందిలో భర్తని కట్టేసి మరీ అత్యాచారం చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలోని ఊరుకుండపేట అనే టెంపుల్ దగ్గర కూడా ఒక మహిళ పైన 6 మంది అత్యాచారం చేశారు. ఎక్కడ పోతుందండి మన తెలంగాణ రాష్ట్రం? మహిళలపైన రక్షణ లేకుండా అయిపోయింది. సొంతంగా ముఖ్యమంత్రియే హోమ్ మినిస్టర్గా ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారంటే ఏంటి ఇది? హోంమంత్రి నువ్వే కదా. వారం రోజుల్లో 4 మహిళలపైన అత్యాచారం చేశారంటే ఇంకా మహిళలకు రక్షణ ఎక్కడుంది?